ಹಾಯ್ ಹಲೋ అందరికీ నమస్తే కైసే హో ಎಲ್ಲರೂ ನಮ್ಮ ఛానల్కి సుస్వాగత. అర్ధరాత్రిలో ఎక్కడికి వెళ్తున్నాడు వీడు అని అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ అయితే ఇప్పుడు ఒక క్రేజీ రైడ్ అనమాట ఇది. దానికి ముందు మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలి. యాక్చువల్లీ నేను ఇంటి దగ్గర కెమెరా పవర్ ఆన్ చేసుకున్నా, ఇంట్రో చెప్పిన, హైవేలో వచ్చేటప్పుడంతా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నీ చెప్పిన. తీరా చూస్తే ఇంకా చెప్పి ఇంకా వీడియో అక్కడికి ఎండ్ చేసి మళ్ళీ కాసేపు తర్వాత కంటిన్యూ చేద్దాం అని చెప్పి షటర్ బటన్ నొక్కినాం. కామెడీ అంటే వీడియో రికార్డింగ్ అప్పుడు స్టార్ట్ అయింది. అండ్ గాయ్స్ ఇప్పుడు మేము వెళ్తుంది అయితే హొస్కోటకే. ఎందుకనంటే బిర్యానీ తినడానికి. ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, ఎరా బిర్యానీ తినడానికి 3 గంటల రాత్రిలో ఎవడన్నా లేచి వెళ్తాడా అని. అక్కడ ఏంటంటే 5 o'clockకి స్టార్ట్ అవుతుంది మార్నింగ్. అరౌండ్ ఒక 8-9 కంతా ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఇంకెలాగో మేము చిత్తూరు నుంచి వెళ్ళాలి కాబట్టి సో ఎర్లీగా స్టార్ట్ అయినాం. ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు 2:34. ఇప్పుడు మేము ఒక 20 kilometers దాకా వచ్చేసినాం. అండ్ ఇంటి దగ్గర నుంచి మాకు చూపించిన డిస్టెన్స్ వచ్చేసి 176 kilometers. ఇప్పుడు ఒక 20 వచ్చాం కాబట్టి ఇంకా 150 kilometers ఉంది. ఎవడన్నా బిర్యానీ తినడానికి అంత దూరం వెళ్తారా అని అనుకుంటున్నారేమో. మన ఛానల్ ఒక డిస్క్రిప్షన్ అదే కదా, అన్నోన్ ప్లేసెస్ లేకపోతే ఏదైనా క్రేజీగా ఉండేవి మనం రైడ్స్ చేస్తాం అనేసి. సో అందులో భాగమే ఇది. అండ్ మేమైతే ఇప్పుడు చాలా సింపుల్గా వెళ్తున్నాం అంతే. నా లెఫ్ట్ పాకెట్లో నా కార్డు హోల్డరు, క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఉన్న కార్డు హోల్డరు, రైట్ సైడ్ మొబైల్ అంతే. ఇంకా నాతో పాటు నా ఫ్రెండ్ వస్తున్నాడు, అంటే నా కొలీగ్. అతను లజీజ్లో హలీం వీడియో పెట్టున్నా రంజాన్ సీజన్లో. ఆ వీడియోలో ఉన్న పర్సన్ ఇప్పుడు నాతో కూడా వస్తున్నాడు. అండ్ ఇంకోటి ఇప్పుడు మేము ఇక్కడ ఇంత దూరం వస్తున్నాం అని చెప్పి ఇంట్లో వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు కానీ ఒకవేళ నేను ఇలాగ బైక్ రైడ్ వచ్చాను అని కానీ మా అమ్మకి తెలిసిందనుకో, మై మామ్ బీ లైక్, మా అమ్మతో అన్న ప్రాబ్లం లేదు కానీ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు. కానీ మా అమ్మ ముందు చూడండి, ఇంకా ఆమెకు కానీ తెలిసిందనుకో ఇంట్లో మూల ఉండాల్సిన వస్తువులంతా ఆమెకు ఆయుధాలు అవుతాయన్నమాట. నాకైతే అసలు నవ్వాలో కోప్పడాలో అర్థం కాల. ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి ఒక మంచి మూడ్లో వీడియో స్టార్ట్ చేసి రికార్డ్ చేస్తున్నాను అని అనుకొని నా పాటి నేను చేతులు తిప్పుతూ అట్లా ఇట్లా చెప్తా వస్తున్నాను. తీరా చూస్తే అది రికార్డే కాలేదు. అండ్ యాజ్ యూజువల్ ఇప్పుడు నేను ఈరోజు రైడ్ చేస్తున్నానంటే నాకు ఈరోజు డే ఆఫ్ ఆఫీస్లో, కాబట్టి ఇంకా రైడ్ చేయాలి కదా వీక్లీ ఆఫ్ రోజు. అందుకని చెప్పి ఈ రైడ్ చేస్తున్నాను. డే ఆఫ్ రోజు హొస్కోటకి అదే ఎందుకు వేరే చోటకి వెళ్ళొచ్చు కదా అనేసి కొంతమంది వ్యూవర్స్ అంటారేమో. ఎందుకంటే నా సర్వీస్ డ్యూ ఉందన్నమాట బైక్. అది ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే ఈ కిలోమీటర్స్కి నేను వెళ్ళి వచ్చే డిస్టెన్స్ 2 మ్యాచ్ అయిపోతుంది. ± ఒక 50 kilometers ఏమన్నా రావచ్చేమో, చూద్దాం. ఎందుకంటే ఈరోజు నా డే ఆఫ్ కాబట్టి అప్రాక్సిమేట్లీ ఇంటికి వచ్చేసరికి ఒక 8-9 అవ్వచ్చు మార్నింగ్. ఇంకా ఆ తర్వాత ఎలాగో ఖాళీయే కాబట్టి ఆ తర్వాత సర్వీస్ ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి చూడండి, లెఫ్ట్ వెళ్తే చెన్నై 158, రైట్ వెళ్తే 178 బెంగళూరు. మనం బెంగళూరు వరకు వెళ్ళాం కాబట్టి ఇంకా ముందు అప్రాక్సిమేట్లీ అదే ఇంకో 150. జస్ట్ నో రీచ్డ్ ముల్బాగల్. ఇంక ఇక్కడ నుంచి 70 kilometers చూపిస్తుంది ఆనంద్ దమ్ బిర్యానీ. మేమైతే ఈరోజు మాత్రం రైడ్ కంఫర్టబుల్గా ఒక 80లో క్రూజ్ చేస్తున్నాం. అంటే నాన్ స్టాప్ క్రూజ్ 80. సేమ్ ఇదేలాగే 70 to 80 మధ్యలోనే. మ్యాక్సిమం 80+ వచ్చినాము. కానీ మరి మీరు అనుకున్నట్టు
100 అలాగే రాదు. అట్లీస్ట్ మేము 90 ఒకే ఒకసారి రీచ్ అని అనుకుంటా అంతే. అరౌండ్ మేము 1.5 అవర్లో రీచ్ అయిపోయినాం ములబాగులు, చిత్తూరు టు ములబాగులు. అది 3 బ్రేక్స్ తీసుకొని ఫ్యూయల్ బ్రేక్ ఒకసారి, టీ బ్రేక్ 2 టైమ్స్ తీసుకున్నాం. ఇంకా నాతో పాటు ఉన్న సాయికి నిద్ర వస్తుంది, అందుకనేసి 2 టైమ్స్ బ్రేక్ తీసుకున్నాం. గాయస్ ఇప్పుడైతే ఇంకా ఒక్కోటికి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. అంటే అదే ఆనంద్ దమ్ బిర్యానీ హోటల్కి. ఇప్పుడే ఫ్యూయల్ కూడా ఫుల్ చేసుకున్నాం. అంటే ఆల్రెడీ ఉండే కొంచెం, ఇప్పుడు ఒక 10 లీటర్స్ పట్టుకున్నా. అంటే ఆల్మోస్ట్ ఫుల్ ఉంది ఇప్పుడు. ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ వచ్చేసి 98 రూపీస్. అమ్మ, ఆంధ్రాలో 110 రూపాయలు, 112 రూపాయలు ఇస్తున్నాం అయ్యా. దాదాపు 10 to 12 రూపీస్ సేవ్ పర్ లీటర్ మీద. ఇంకొక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతాం. అసలు ఇన్ని కిలోమీటర్లు మినిట్స్ మీద అట్టా వెళ్ళిపోతుంటే కూడా తెలియట్లా. మెయిన్ వెదరు, రోడ్డు. Guys, 40,000 kilometers completed. ఇదొక మైల్ స్టోన్ ఈరోజు. 40,000 kilometers without any problem. My engine was working perfectly. Guys, finally reached Anand Dum Biryani. అమ్మా, మా వాడికి మ్యాప్ చూడడం చక్కగా తెలియకుండా ఈ రెస్టారెంట్ హోటల్ ఏదో సంథింగ్ దీని చుట్టూనే తిరుక్కుంటున్నాం. మళ్ళీ నేను చెప్పిన, నువ్వు ఇదంతా కాదురా నాయన, నువ్వు జస్ట్ మ్యాప్ చూపించాలి, నేను పోతాను అనేసి మళ్ళీ చెప్తే అబ్బా. మళ్ళీ వచ్చేసినాం. అబ్బా రాబ్బా. ఫైనల్లీ రీచ్ ఆనంద్ దమ్ బిర్యానీ హౌస్ కోటే.